ఏ మనిషికైనా ఆపద కలిగినప్పుడు, కష్టాలొచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే మార్గాన్ని చూపించడానికి, ఆదుకోవడానికి ఒక మనిషిని ఆ భగవంతుడు ఏర్పాటు చేసే ఉంచుతాడు. అంటే ఆ బాధ్యత అంటే మనకు సాయం చేసే బాధ్యతని ఒక మనిషికి ఎవరికో ఒకరికి ఆ భగవంతుడు అప్పచెప్తాడన్నట్టు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. అయితే అలా పంపిస్తాడు అనడానికి ఉదాహరణగా మనకు రామాయణంలో ఒక కథని చెప్తారన్నట్టు. అదేంటి అంటే సీతమ్మ వారు అశోకవనంలో ఉంటారు కదా. అప్పుడు హనుమంతుడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంక చేరి అక్కడ లంకలో అంతా వెతుకుతూ తిరుగుతూ ఆఖరికి అశోకవనం చేరుకుంటాడు. చేరుకుని అక్కడ ఒక చెట్టు కింద సీతమ్మ వారిని చూస్తాడు. అలా ఆయన చెట్టు మీదకి వెళ్ళి ఆ సీతమ్మ వారిని చూస్తున్నాడు. అదే టైంలో అక్కడికి రావణాసురుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, సీతమ్మ వారిని కోప్పడుతుంటాడు. అంటే ఆయన రాముడు అనేటోడు ఏం రాడు, ఒక మనిషి అయ్యుండి మానవుడు అయ్యుండి ఇంత దూరము సముద్రాన్ని దాటి ఇక్కడికి లంకకు వచ్చి నిన్ను తీసుకుపోతాడా, నువ్వు అనవసరంగా నిన్ను కాపాడడానికి ఆ రాముడు వస్తాడు అని ఎదురు చూసుకుంటా కూర్చుంటున్నావు. రాముడు రాడు, ఎవరు రారు, ఇంత సముద్రాన్ని దాటి లంకకు రావడం అసాధ్యం అని చెప్పేసి ఆయన కోప్పడుతూ ఆయన కత్తి దూస్తాడు. అంటే కత్తిని తీస్తాడు రావణాసురుడు. తీసినప్పుడు ఈ హనుమంతుడు చూసి ఏమనుకుంటాడు, అమ్మో చూసినవా ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత పని అవుతుండే, రావణాసురుడు సీతమ్మని చంపునో ఏమో, ఇప్పుడు నేను కాపాడుతా, నేనున్నా కాబట్టి నేను కాపాడుతా అని చెప్పేసి అనుకుంటాడు. కానీ అక్కడ ఏమవుతుంది, అదే టైంలో రావణాసురుడి భార్య మండోదరి అక్కడికి వస్తుంది. ఆయన చెయ్యిని పట్టుకొని ఆపుతుంది. అట్లా చెయ్యకూడదు, ఒక స్త్రీ మీద అలా ఆయుధం ఎత్తడం మంచిది కాదు అని చెప్పేసి ఆమె రావణాసురునికి నచ్చ చెప్తుంది అన్నట్టు. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు, అరే నేను ఎంత పొరపాటు పడ్డా, సీతమ్మని కాపాడడానికి నేనే ఉన్నా, నేను లేకపోతే ఆమె ఎట్లుండునో ఆమె గతి అని చెప్పి నేను అనుకున్నా. కానీ అది కరెక్ట్ కాదు. ఆ భగవంతుడు ముందే ఒకరిని అక్కడ ఆ బాధ్యతను ఒకరికి అప్పగించి పెడతాడు, ఎవరో ఒకరిని ఆ టైంకి అక్కడ ఉండేట్లుగా చేస్తాడు అని చెప్పేసి అప్పుడు ఆయనకు అనిపిస్తుంది. అంతేకాదు ఆయన ఏం చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు త్రిజట అని ఒక రాక్షసి ఉంటుంది లంకలో. ఆ త్రిజటకి ఒక స్వప్నం వస్తుంది, అంటే ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏమొస్తుంది, ఈ లంకకి ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడు లంకనంతా కాలబెట్టేసి పోతాడు అనేది ఒక కళ వస్తుంది. ఆమె చెప్తుంది, నాకు ఇట్లా కళ వచ్చింది, ఒక వానరుడు వస్తాడంట, ఈ లంకనంతా కాలబెడతాడంట, ఇట్లా జరుగుతుందట. అంటే ఆమె ఆ కళని వేరే వాళ్ళకి చెప్తుంటే, తన తోటోళ్ళకి చెప్తుంటే ఈ హనుమంతుడు వింటాడు. నేను వచ్చుడు కరెక్టే కానీ నేను లంకని నేను ఎందుకు కాలబెడతా, నాకేం అవసరం, నాకు శ్రీరామచంద్రుడు ఏం చెప్పిండు, ఖాళీ నువ్వు సీతమ్మ ఎక్కడుందో ఆమె జాడ తెలుసుకొని రా అన్నాడు అంతే. నేనేం పట్టుకరాలే కదా, నా చేతులు ఏం లేవు, నేను కాలబెట్టే సామాన్లు లేవు, నేనైతే తీసుకొచ్చుకోలే కదా, అట్లాంటిది నేను ఎందుకు గాలబెడతా, నా స్వామి ఆజ్ఞని నేనైతే తప్పను కదా, నేను గాలబెట్టాను కదా అని ఇట్లా ఆయన ఆలోచిస్తుంటాడు. ఇదంతా జరగంది ఈమె కళ వచ్చింది, ఇట్లా అవుతుందని చెప్తుంది ఏంది అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. సరే వస్తే వచ్చిందేమోలే, కళనే కదా, నేనైతే చెయ్య కదా అని అనుకుంటాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఈ హనుమంతుణ్ణి రావణాసురుడు బంధిస్తాడు. బంధించి చంపడానికి పోతే అప్పుడు విభీషణుడు అంటాడు, లేదన్నా అతను దూతగా వచ్చినవన్నీ చంపకూడదు, అది ధర్మం కాదు అని చెప్తాడు. చెప్పినప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడు ఆలోచించి, ఈ కోతులకి తోక చాలా ఇష్టమైంది కదా, ఆ తోకకి నిప్పు పెట్టండి రా అని చెప్పేసి ఆదేశాలు ఇస్తాడు. ఇస్తే ఆ రాక్షసులంతా కలిసి ఆయనని బంధించి ఆ తోకకి నిప్పు అంటిస్తాడు. నిప్పు అంటిస్తే అప్పుడు ఏం చేస్తాడు హనుమంతుడు, ఆ తోకతోని మొత్తం లంకను తగలబెట్టేస్తాడు అన్నట్టు. అప్పుడు అనుకుంటాడు హనుమంతుడు, అరే నేనేమనుకున్నా, నా స్వామి ఆజ్ఞ ఇయ్యలేదు, నేను ఎలాంటివి తెచ్చుకోలేదు, అయినా కూడా ఏంటి నేను ఎలా కాలబెడతా అని నేను అనుకున్నా. అంతేకాదు నన్ను కాపాడడానికి విభీషణుడు ఉన్నాడు, విభీషణుణ్ణి ఆ భగవంతుడే ఏర్పాటు చేసి పెట్టిండు ఆ టైంకు, లేదంటే రావణాసురుడు నన్ను చంపేస్తుండే కదా. అంటే ఎవరినైనా కాపాడడానికి ఒక మనిషిని ఆ దేవుడు ఎప్పుడూ కూడా రెడీగా ఉంచుతాడు, అంటే ఎవరో ఒకరిని ఆ టైంకు పంపిస్తాడు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఆయనకి ఏం అనిపిస్తుంది అంటే, మనము ఇది నేను ఎందుకు చేస్తాను, నేను చెయ్య కదా అని మనం అనుకుంటాం, కానీ ఏ టైంకి ఏది జరగాలనో అదే జరుగుతుంది.
ఏ టైంకు ఎవరిని ఎక్కడికి పంపించాలో ఆ భగవంతుడు అక్కడికే పంపిస్తాడు. ఎవరితోని సహాయం ఎవరికి అందాలో వాళ్ళతోనే అందేలా చేస్తాడు. ఇట్లా ఏదైనా సరే ఆ భగవంతుని ఆజ్ఞతోనే జరుగుతుంది. కాలం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది. మనం అనుకున్నామని ఏది కూడా జరగదు. అన్నీ కూడా ఆ భగవంతుని ఆజ్ఞతోని అక్కడున్న ఆ పరిస్థితులు కాలము దానికి అనుగుణంగానే జరుగుతాయి అని హనుమంతునికి అర్థమవుతుంది. అంటే ఇది మనందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం. మనకి ఎవరు లేరు, ఎవరు ఏం చెయ్యరు అని అనుకోవడానికి వీల్లేదు. నేను లేకపోతే నా వాళ్ళకి ఎట్లా అని అనుకోవడం కూడా సరికాదు. ఎందుకంటే అనుక్షణం ప్రతి క్షణం మన క్షేమం కోసం మన కోసం ఆ భగవంతుడు ఆలోచిస్తూ ఎవరినో ఒకరిని పంపించటం, ఏదో రకంగా సహాయం అందించటం, తోడు నీడగా ఉండటం అనేది జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా నాకెవరూ లేరు అని ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ధైర్యంగా ఉండండి. జీవితంలో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే మంచిగా ఆలోచించండి, మంచిగా ఉండండి.